ఇటీవలే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో హిందూపురం ఎమ్మెల్యే అలాగే సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవిపై చేసిన కొన్ని వ్యంగ్యమైన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు చిరంజీవిని పొగుడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో చిరంజీవి ఒక మెట్టు కిందకి దిగి జగన్తో పోట్లాడి బ్రతిమలాడి మాట్లాడడం వల్లే సినీ ఇండస్ట్రీలో టికెట్ రేట్ సమస్య తగ్గిందని అన్నారు. దానికి బాలయ్య కౌంటర్ ఇస్తూ అదంతా అబద్ధం, చిరంజీవి పీకిందేం లేదు, నాన్ సెన్స్ మాట్లాడకండి అంటూ చాలా అహంకారంతో మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై చిరంజీవి కూడా తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. కేవలం చిరంజీవి మాత్రమే కాదు, ఆ రోజు ఆయనతో కలిసి వచ్చిన నారాయణమూర్తి అలాగే ఇతర వైసీపీ నేతలు కూడా బాలయ్యకి బలమైన కౌంటర్ ఇచ్చారు. ఇక చిరంజీవి అభిమానుల సంగతి తెలిసిందే కదా. తమ అభిమాన హీరోని ఒక్క మాట అన్న ఊరుకోరు. గతంలో సిపిఐ నారాయణని పరుగులు తీయించి కొట్టేంత పని చేశారు. ఇక బాలయ్య ఈ రేంజ్ కమెంట్స్ చేసిన తర్వాత ఊరుకుంటారా? గతంలో రియాక్ట్ అయినంత వైలెంట్‌గా రియాక్ట్ అవ్వలేదు కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో బాలయ్యపై 300 పోలీస్ స్టేషన్స్‌లో కేసు ఫిర్యాదు చేయాలని నిన్న బ్లడ్ బ్యాంక్ సమీపంలోని ఒక హోటల్‌లో మెగా అభిమానులు మీటింగ్ పెట్టి నిర్ణయం తీసుకున్నారు. ఇదే కనుక జరిగితే పెద్ద సంచలనమే అవుతుంది. ఇరు వర్గాల మధ్య పోరు సోషల్ మీడియాను దాటి బయట తారాస్థాయికి చేరుతుంది. అలాంటి పరిస్థితులు రాకుండా చిరంజీవి లేదా బాలకృష్ణ ఎవరో ఒకరు బలమైన స్టాండ్ తీసుకుని అభిమానులను శాంతింపచేయాలని కోరుకుంటున్నారు. మరి చిరంజీవి ఇంకా బాలయ్య ఎలా రియాక్ట్ అవుతారనేది వేచి చూడాల్సిందే. ఒకవేళ రియాక్ట్ అవ్వకపోతే పరిస్థితులు చేతులు దాటే ప్రమాదం లేకపోలేదు. బాలయ్య చిరంజీవిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు. ఆయన పార్టీ ఎమ్మెల్యేలు ఇంకా మంత్రులు అసెంబ్లీలో ఉన్నారు. వీళ్ళంతా ఒకే కూటమి. అనవసరంగా కూటమి మధ్య చిచ్చులు పెట్టే వ్యాఖ్యలు చేయకూడదనే స్పృహ బాలయ్యకి లేదు. ఏది పడితే అది మాట్లాడేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో మెగా అభిమానులు మండిపడుతున్నారు. దీనిపై చంద్రబాబు బాలయ్యని కంట్రోల్‌లో పెట్టాలి. లేదంటే నేరుగా పవన్ కళ్యాణ్ బహిరంగంగా కౌంటర్‌లిచ్చే రోజులు వస్తాయని మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా హెచ్చరిస్తున్నారు.